Animal tissue is divided into four types. Number one, epithelial tissue. Second one, connective tissue. Third one, muscular tissue. Fourth one is nerve tissue. Present in some animals around us, some tissues cover and protect the body. Some tissues cover and protect the body. Some tissues helps in movements. Some tissues carry information and respond. Some tissues cover and protect the body. Some tissues helps in movements in animals. Some tissues carry information and respond. We know that animal tissues work as to all the different tissues in different functions. Okay children, epithelial tissue are all the cells similar. And ఇక్కడ అన్ని సెల్స్ కూడా ఎలా ఉన్నాయి, ఒకేలాగా ఉన్నాయి కదా. సిమిలర్ అంటే ఏంటి, పోలికలు, ఒకేలాగా ఉన్నాయి కదా. నో స్పేస్ ఇన్ ద సెల్స్, నో స్పేస్, మధ్యలో ఇక్కడ మనకు ఖాళీ ప్లేస్ కనిపిస్తుందా, లేదు. తర్వాత దీస్ సెల్స్ టైట్లీ ప్యాక్డ్ అండ్ ఫార్మ్డ్ కంటిన్యూస్ షీత్. ఇక్కడ పైన మనం చూసినట్లయితే ఇక్కడ కంటిన్యూస్ గా ఒక లేయర్ లాంటి స్ట్రక్చర్ అనేది మనకు కనిపిస్తుంది. దాని షీట్ అంటే మయోలిన్ ఫ్లూయిడ్ అని అంటాం అన్నమాట. ఎపి మీన్స్ అవుటర్, థీలియం మీన్స్ టిష్యూ. అంటే ఇక్కడ అవుటర్ అంటే ఏంటి, బయట మన స్కిన్ కి బయట వైపు. కవరింగ్ అంటే ఆర్గన్స్ ఉంటాయి కదా. ఆర్గన్స్ అంటే ఏంటా, బాడీ పార్ట్స్, అవయవాలు ఉంటాయి కదా. వాటి అవయవాల యొక్క బయట భాగాన్ని కవర్ చేస్తున్నటువంటిది ఏంటన్నమాట, ఎపిథీలియం టిష్యూ. కాబట్టి ఇక్కడ ఏమంటాం, ఎపి మీన్స్ అవుటర్, థీలియం మీన్స్ టిష్యూ. టిష్యూ మీన్స్ కణజాలాలు. టిష్యూ అంటే కణజాలము, టిష్యూస్ అంటే కణజాలాలు. వాట్ ఈస్ ద టిష్యూ? ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్. కొన్ని కణాల సముదాయాన్ని మనం ఏమంటున్నాము, కణజాలం అని అంటున్నాము. టిష్యూస్ అంటే కణజాలాలు, టిష్యూ అంటే కణజాలం. ఓకే, మనం ఫస్ట్ చాప్టర్లో, ఫస్ట్ లెసన్లో సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో we know learn in the previous class. What we learn? Two types of the cells, plant cell and animal cell. Plant cell. Okay, this is the epithelial tissue. What is the function? Covering, protect inside and outside animal body. అంటే ఇది ఆ టిష్యూ అంటే ఆర్గన్ యొక్క లోపల వైపు బయట వైపు కూడా కవరింగ్ అంటే ప్రొటెక్ట్ చేయడానికి మరియు దాన్ని కవర్ చేయడానికి రక్షణ వలయంగా ఉండడానికి కూడా యూజ్ అవుతుంది. ఓకే చిల్డ్రన్స్, we learn first epithelial tissue. What is the function? Covering and protecting outside and inside the animal body. Okay, present is second one is Sequence epithelium. This is the picture, Sequence epithelium. Several layers in the form of the this is the Sequence epithelium. Cells are there. How are the cells arranged? Flat. These cells are flat. This is the nucleus. This is the basolateral surface. This is the part basement membrane. Membrane means పొర. ఎలా ఉన్నాయమ్మా సెల్స్ అన్ని కూడా ఫ్లాట్ అంటే బల్లపరుపుగా దగ్గరగా అమర్చబడి ఉన్నాయి కదా. దీన్ని మనం అంటే ఎపిథీలియల్ టిష్యూలోనే దీన్ని ఏమనుకుంటామంటే సెక్యుమస్ ఎపిథీలియం అని అంటామన్నమాట. వెర్ ఇస్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ ది ఇన్ ద సెక్యుమస్ ఎపిథీలియం? ఫస్ట్ వన్ ఈజ్ లినింగ్ ఆఫ్ ద మౌత్. నోటి లోపల ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఎక్కడ ఉంటుందమ్మా, లినింగ్
Lining of the blood vessels. Lining of the blood vessels. రక్తనాళాల్లో కూడా ఉంటుంది. Next, lining of the lung alveoles. Alveoles. Next, fourth one, lining of kidneys tubulus. Lining of kidney tubulus. ఎక్కడెక్కడ ఉంటుందట? జంతువులలో సెగ్మస్ ఎపిథీలియం అనే కణజాలము జంతువుల్లో మనం చూసినప్పుడు బాడీ పార్ట్స్ లో ఎక్కడెక్కడ ఉంటుందంట? లినింగ్ ఆఫ్ మౌత్, లినింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్ రక్తనాళాల్లోను మౌత్ లోపల, అండ్ లినింగ్ ఆఫ్ ద లంగ్ ఆల్వియోల్ వాయుగోనులు. లంగ్స్ అంటే ఏంటిదా? ఊపిరితిత్తులు కదా లంగ్స్ అంటే. లంగ్స్ లో ఉన్నటువంటి వాయుగోనులో ఉంటుంది. నెక్స్ట్, లినింగ్ ఆఫ్ కిడ్నీ ట్యూబులస్. కిడ్నీ ట్యూబులస్ అంటే ఫోర్త్ లెసన్ ఎక్స్ప్రెషన్ లో మనకు వస్తుంది. ఆ ట్యూబ్స్ అంటే ఏంటమ్మా? పొడగా ఉన్నటువంటి నాళాలు, ఆ నాళాలలో కూడా ఉంటుంది అన్నమాట ఈ సెగ్మస్ ఎపిథీలియం అనే కణజాలం. థర్డ్ వన్ ఇస్ ట్యూబోయిడల్ ఎపిథీలియం సెల్స్. సెల్స్ ఆర్ దేర్, హౌ ఆర్ దే, ఎలా ఉన్నాయి? ట్యూబ్స్ లైక్ స్ట్రక్చర్స్. This is the cuboidal epithelium. Mechanically support of the tissue, mechanically support of the tissue, cuboidal tissue. Sometimes a portion of epithelium tissue fold inward and formed multicellular gland, hence it is called glandular epithelium tissue. First one is epithelium tissue divided into 4 types. One is sequence epithelium, second one is cuboidal epithelium, third one is glandular ciliated epithelium, fourth one is columnar epithelium. Okay children, third one is cuboidal epithelium tissue. What is the function? It provide mechanically supported the animal's body. Okay, fourth one is columnar epithelium. This is the picture. What is the middle parts of these parts like structure? This is the nucleus. Cells are similar, arranged the same, inside and front side and back side. Okay na? Columnar epithelium tissue. These tissue, what is the functions? The animals provide to nails on the skin, air on the skin. The scales of fishes. మనం చేపలను చూసినట్లయితే చేపల్లో స్కేల్స్ అంటే ఏంటమ్మా? పొలుసులు తయారవడానికి ఈ కాలమ్నర్ ఎపిథీలియం అనే టిష్యూ అంటే ఈ కణజాలం అనేది ఉపయోగపడుతుంది. అలాగే నైల్స్ అంటే ఏంటా? గోర్లు. మనకి బల్లులు కానీ, తొండలకి కానీ, కుక్కలకి కానీ సమ్ యానిమల్స్ మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు వాటికి గోర్లు అనేవి ఉంటాయి కదా, ఆ నైల్స్ అనేవి ఏర్పడడానికి కూడా ఈ కాలమ్నర్ ఎపిథీలియం టిష్యూ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్, రెప్టిలియస్ క్యాన్ ఫీడర్స్ ద బర్డ్స్. రెప్టిలియస్ అంటే ఏంటమ్మా? రెప్టిలియస్ అంటే పక్షులు కదా, అండ్ ఫీడర్స్ అంటే ఈకలు ఆ బర్డ్స్ అంటే ఈకల్లో ఈకలు ఏర్పడడానికి కూడా, అంటే పక్షుల్లో ఈకలు ఉంటాయి కదా, ఎనిమల్స్ చూసినప్పుడు స్కిన్ ఉంటుంది. స్కిన్ కాకుండా ఇక్కడ మనం వీటిలో చూసినట్లయితే బర్డ్స్ లో మనకి ఈకలు అనేవి ఉంటాయి కాబట్టి ఆ ఈకలు కూడా ఏర్పడడానికి కాలమ్నర్ ఎపిథీలియం టిష్యూ అనేది యూజ్ అవుతుంది. Children's, next connective tissue. If you till any part of your body, what will happen to internal organs? Is there any displacement? The internal organs located at specific places because there is no displacement in organs due to connective tissues. They connect organs and muscles. These tissues are called connective tissues. Connective tissues help in
bending the other tissues and organs together and provide a framework and support to various organs in the body. These tissues also play a major role in the transport of materials from one tissue to another. They also help in the body defense, body repair, and storage of fat. There are different types of connective tissues, each performing a different functions. Connective tissues. Number 1, areolar tissue is one type of connective tissue which joins different tissues. It helps in packing and helps to keep the organs in place. These cells are called fibroblasts. These are the major components in this type of connective tissue. These cells secrete fibrous materials which holds the other tissues in portion. These cells also help in repair of the tissues when they are injured. Where is the located in our body? These tissues, the muscles in our body are attached to the skin and bone by this type of tissue. We can see these type of tissue around blood vessels and nerve. Next, fat storing adipose tissues is found below the skin and between internal organs. The cells of these tissues are filled with fat globules. Storage of fat also acts as insulator. Bone is another type of connective tissue. It forms the framework that supports the body. It has a major component of the skeletal system of several vertebrates. Do you know, children? Bone is made of calcium phosphate and calcium carbonate. These salts are secreted by cells called osteocytes. These cells are present in the central hollow portion of the bone called bone marrow. The osteocytes bone cells observed Austin, Harveston canal, osteocytes, caniculi. Cartilage is a type of connective tissue found in the joints of bones, type of rib strip of the nose, external ears and in trachea. Embryos of several vertebrates do not have bone but have a cartilage. This entry skeleton of fishes like sharks is made of cartilage. Cartilage is hard but not as hard as bone. Next, ligament is yet another type of connective tissue that connects a bone at the joints and holds them in position. It is made of large number of fibers. These fibers are made of a portion called collagen. This is very elastic in nature. You know that body movements is because of muscles with the help of bones. How muscles are attached to bones. Next one, tendon is a type of connective tissue which is also made of fibers. The tendon joins the muscles to the bone. It is also made of collagen. Okay, children, there are different kinds of tissues in the animals to perform different functions like plant tissues. Some tissues cover and protect the body. Some tissues helps in the movement which is performed by muscles and bones, and other types of tissues make connection between these two tissues. Some tissues carry information like response. Okay, lab activity. Page number 25. Aim. Identification of tissues in collected sample. యానిమల్ టిష్యూస్ అనేవి ఎలా ఉంటాయి అనేది గుర్తించడం కోసం మనం ఈ శాంపిల్ని ఈ యానిమల్ టిష్యూని తీసుకుంటాము. అప్రోచ్ అంటే ఏంటమ్మా, కావలసిన పరికరాలు మైక్రోస్కోప్, స్లైడ్, డైల్ హెచ్సిఎల్, ఫోర్సిప్స్, బ్రష్. ప్రొసీడర్ చేసే విధానం. కలెక్ట్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ చికెన్ విత్ బోన్ ఫ్రమ్ యువర్ నియర్ బై చికెన్ సెంటర్ ఆర్ మార్కెట్. ఫస్ట్గా ఏం చేయాలి, మనం ఒక చికెన్ బోన్తో ఉన్నటువంటి చికెన్ ముక్కని తీసుకోవాలి. ఎక్కడ నుంచి, దగ్గరలో ఉన్నటువంటి చికెన్ సెంటర్ నుంచి. ఫర్ అబ్జర్వింగ్ ఈచ్ టైప్ ఆఫ్ టిష్యూ యూ నీడ్ ఏ ఫాలో స్పెసిఫిక్ ప్రొసీడర్. ఆఫ్టర్
completion of every activity, do not forget to draw the diagram and answer and discuss the questions. మనకు కొన్ని ప్రశ్నలు కింద ఇవ్వడం జరిగింది. మనం డయాగ్రామ్ గీసిన తర్వాత వాటికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ముందుగా ఏం చేయాలి? పుట్ ఇట్ ఇన్ డైల్యూట్ HCl ఫ్రమ్ 2 hours. మనం తీసుకున్నటువంటి చికెన్ ముక్కని ఒక 2 గంటలు HCl ద్రావణంలో ఉంచాలి. టేక్ ద స్కిన్ పార్ట్ ఆఫ్ చికెన్ పీస్. తర్వాత ఏం చేయాలి? ఆ చికెన్ ముక్క నుంచి మనం చిన్న పైన ఉన్నటువంటి స్కిన్ పీస్ని తీసుకోవాలి. ప్లేస్ ద మెటీరియల్స్ విచ్ ఫోర్సిప్స్ ఆర్ బ్రష్ ఆన్ ద స్లైడ్. దాన్ని ఫోర్సిప్స్ సహాయంతో ఏం చేయాలి? స్లైడ్ పైన పెట్టాలి. దెన్ కీప్ ఎనదర్ స్లైడ్ ఆన్ హిట్ అండ్ ప్రెస్ బోత్ ద స్లైడ్స్ జెంట్లీ. జాగ్రత్తగా స్లైడ్ మీద 2 వైపులా జాగ్రత్తగా ఉండే విధంగా చూడాలి. ప్లేస్ ఏ కవర్ స్లిప్ టాప్ ఆన్ ఇట్ అండ్ అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. తర్వాత ఏం చేయాలి? మైక్రోస్కోప్ సహాయంతో దీన్ని పరిశీలించాలి. కంపేర్ యువర్ డయాగ్రామ్ విత్ ద ఫాలోయింగ్ పిక్చర్. మనకు పేజ్ నెంబర్ 26లో ఒక పిక్చర్ ఉంది కదా, ఎపిథీలియల్ టిష్యూ అని. ఈ విధంగా మనం మైక్రోస్కోప్లో చూసినటువంటి డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఉండాలి. నౌ ట్రై టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్స్. మనకు కొన్ని క్వశ్చన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ చూసి మనం ఆన్సర్ చేయాలి. ఆర్ ఆల్ ద సెల్స్ సిమిలర్. అన్ని కణాలు కూడా ఒకే పోలికలో ఉన్నాయా? ఎస్. హౌ ఆర్ దే అరేంజ్డ్? వన్ సెల్స్ టు అనదర్ సెల్స్ అటాచ్డ్. ఎలా ఉన్నాయి? ఒక సెల్కి ఇంకో సెల్ అటాచ్ చేయబడి ఉన్నాయి, జత చేయబడి ఉన్నాయి కదా. ఆర్ ది సెల్స్ టైట్లీ ప్యాక్డ్ అండ్ ఫార్మ్డ్ హ్యాస్ కంటిన్యూస్ సీత్. మయోలిన్ తొడుగుతో ఇవి కప్పబడి ఉన్నాయా? ఎస్. ఈజ్ దేర్ ఎనీ ఇన్నర్ సెల్యులర్ స్పేస్? కణాల మధ్యలో మనకేమైనా ఖాళీ ప్రదేశం కనిపిస్తుందా? లేదు కదా. Epithelial tissues, the middle part of the spot-like structure that is called nucleus. Okay children, basically మనకి ఎపిథీలియల్ టిష్యూ అనేది అనిమల్ టిష్యూస్లో వాట్ ఈస్ ద ఫంక్షన్? డస్ దీస్ టిష్యూ కవరింగ్ ప్రొటెక్ట్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్ ఆఫ్ ద యానిమల్ బాడీ. ప్రొసీడర్ 2, టేక్ ఏ స్టెరిలైజ్డ్ సిరంజీ నీడిల్. ఒక సిరంజిని, స్టెరిలైజ్ చేయబడినటువంటి సిరంజిని మనం తీసుకోవాలి. కలెక్ట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ ఫింగర్ టిప్ బై ప్రిక్కింగ్ విత్ సిరంజీ నీడిల్. మీకు ఎప్పుడైనా రక్త పరీక్ష చేసేటప్పుడు మన చేతి వేలి యొక్క ఫింగర్స్ నుంచి రక్తాన్ని తీసుకోవడం మీకు తెలుసు కదా, మీకు తెలుసు కదా. టేక్ ఏ స్లైడ్, కీప్ ద ఫింగర్ ఆన్ ద స్లైడ్ టు కలెక్ట్ 1 డ్రాప్ ఆఫ్ బ్లడ్. Put another slide on it gently and press both sides. ఇక్కడ కూడా మనం ఒక రక్తపు చుక్కని తీసుకొని దాన్ని ఏం చేయాలి? కవర్ స్లిప్తో కప్పి మైక్రోస్కోప్లో అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్ సహాయంతో పరిశీలించాలి. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అండర్ మైక్రోస్కోప్ ఇన్ యువర్ నోట్బుక్. మీరు మైక్రోస్కోప్లో చూసిన తర్వాత ఈ డయాగ్రామ్ని నోట్బుక్లో వేసుకొని మీరు మైక్రోస్కోప్లో చూసింది మీ నోట్బుక్లో ఉంది, 2 ఒకేలాగా ఉన్నాయా అనేది పరిశీలించాలి. మనకేం కనిపిస్తాయి? హౌ మెనీ బ్లడ్ సెల్స్ ఆర్ దేర్? 5 types. 1 is basophils, 2nd one is neutrophils, 3rd one is eosinophils, 4th one is lymphocytes, 5th one is monocytes. Platelets. Firstly, divide into 2 parts of the blood cells, white blood cells and red blood cells. Red blood cells divide into 5 types: basophils, neutrophils, eosinophils, lymphocytes, monocytes, platelets. Okay na children? Okay. Procedure 3. Take a piece of muscles of chicken which is collected for activity 1. Put in dilute HCl or vinegar and leave it for 2 hours. మనం ఫస్ట్లో ఎలా అయితే చికెన్ని తీసుకొని ఫస్ట్ ల్యాబ్ యాక్టివిటీ చేసామో, ఇక్కడ మూడోది కూడా సేమ్ అలాగే తీసుకొని ఏం చేయాలి? వెనిగర్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్లో ఉంచి 2 గంటలు వదిలిపెట్టేయాలన్నమాట. అంటే ఒక చోట ఉంచాలి. నెక్స్ట్ మార్నింగ్ కలెక్ట్ ద పీస్ ఆఫ్ మజిల్స్ ఆన్ ఏ స్లైడ్ విత్ 4 sips. నెక్స్ట్ మార్నింగ్ ఏం చేయాలి? ఆ పీస్ని 4 sipsతో స్లైడ్ మీద తీసుకోవాలన్నమాట. ప్రెస్ జెంట్లీ విత్ అనదర్ స్లైడ్.
5 drops of water and place a cover slip on it. అంటే వాటర్ కానీ లేదా 5 drops ఆఫ్ వాటర్ తీసుకొని కవర్ స్లిప్తో మూసివేయాలన్నమాట. అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్. తర్వాత ఏం చేయాలి, మనం మైక్రోస్కోప్తో చూసినట్లయితే డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ వాట్ యు అబ్జర్వ్ అండర్ మైక్రోస్కోప్ ఇన్ యువర్ నోట్బుక్. ఈ చూసినటువంటి డయాగ్రామ్ని నోట్బుక్లో మనం డయాగ్రామ్ గీసుకోవాలి. చూసినట్లయితే పిక్చర్ 3 ఒకసారి చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. మజిల్ సెల్స్ అనే ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. హౌ ఆర్ దే అరేంజ్డ్, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మొక్క యొక్క శాఖలు ఉంటాయి కదా, శాఖోపశాఖలు ఉన్నట్టుగా విభజించబడి ఉన్నాయి కదా, సెల్స్ అనేవి డివైడ్ చేయబడి స్పేస్ కూడా ఉంది మనకి. మిడిల్లో మనకి న్యూక్లియస్ కూడా కనిపిస్తుంది. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ స్కిన్ సెల్స్ అండ్ మజిల్ సెల్స్? ఇందులో మనం ఫస్ట్ దాంట్లో ఎపిథీలియల్ టిష్యూస్ అనేవి స్కిన్ సెల్స్. ఇందులో చూసినట్లయితే సెల్స్ అనేవి పక్కపక్కనే అరేంజ్ చేయబడి ఉన్నాయి, కానీ ఇక్కడ స్పేస్ ఉందన్నమాట. సెల్స్కి మధ్యలో కొంచెం ప్లేస్ ఉండి శాఖోపశాఖలకు విభజించబడి మిడిల్లో మనకి న్యూక్లియస్ అనేది ఉన్నట్టుగా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా చిల్డ్రన్స్?